క్షమగుణం. ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సాధించి పెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు. ఇంతలో ప్రచండమైన గాలి వీచి దీపాలు ఆరిపోయాయి. తర్వాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి ఓ సామంతుడెవరో తన చెయ్యి పట్టుకొని లాగాడని, తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగను లాక్కొచ్చానని, దాని సహాయంతో అతన్ని శిక్షించమని చెప్పింది. రాజు ఆమె నూరుకోబెట్టి దీపాలు వెలిగించాక తన సామంతుల్లో సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగను ధరించవద్దని అందరినీ తీసేయమన్నాడు. అందరూ తీసేసి మరింత ఉత్సాహంతో విందు ఆరగించారు. ఆ తర్వాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు ఆ సంతోష సమయంలో అతనిని శిక్షిస్తే అది విషాదంగా మారుతుందని, తమ సాటివాడు శిక్షకు గురైతే అది మిగతా వారికి క్షోభకరంగా మారుతుందని, అందువల్ల ఓపిక వహించాలని, మనకు విజయం సాధించి పెట్టాడు కాబట్టి నీవు కూడా అతన్ని క్షమించలేవా అన్నాడు. రాకుమార్తె అంగీకరించిందో లేదో మనకు తెలియదు. ఒకనాడు రాజు వేటకు వెళ్ళగా పగబట్టిన శత్రువులు అదును చూసి చుట్టుముట్టారు. రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన ఒకడు రాజుకు అండగా నిలబడి శత్రువులందరినీ ఉచ్చకోత కోశాడు. ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయక, నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలని అతను అన్నాడు. ఆశ్చర్యపోతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ, విందు రోజున వీచిన గాలికి అలంకారార్థనం ఏర్పాటు చేసిన స్తంభం ఒకటి రాకుమార్తె మీద పడబోతుండగా తాను విధిలేక ఆమె చెయ్యి పట్టుకొని యువతలకు లాగానని, అయితే మీరు పెద్ద మనసుతో తనను క్షమించి ప్రాణాలను తీయక వదిలిపెట్టినందువల్లే ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు. ఈసారి రాకుమార్తె అతని క్షమించడం కాదు, అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది. ఈ కథ క్షమగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది. పైవన్నీ పక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువు అవుతుందంటే, కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి, రక్త ప్రసరణ వేగం హెచ్చుతుంది, అంటే బీపీకి రహదారి కోపం, తలనొప్పులు వస్తాయి, ముఖ కవలికలు మారుతాయి, దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది, నుదుటిన ముడతలు ఏర్పడతాయి. వాల్మీకి రామాయణంలో రాముని వర్ణిస్తూ రాముని నుదుట మీద ఏనాడు ముడతలు ఏర్పడలేదని అంటాడు. అంటే రాముడెప్పుడు ప్రసన్నమైన మొహంతో ఉండేవాడని అర్థం. ఈ ప్రసన్నత అంటే శాంతగుణమే ఆరోగ్యదాహిని. చుట్టం అవసరాల్లో ఆదుకున్నట్లు మన దయ స్వభావం మనము అవసరాల్లో తప్పగా ఆదుకుంటుంది. తద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.